హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మా పిల్లల కోసం అని చెప్పేసి టొమాటో రైస్ అయితే చేశానండి. అది ఎలా చేశానని మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టమాటా రైస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఈరోజైతే నేను వంకాయ కూర చేశాను. మా పిల్లలకైతే సపరేట్గా టమాటా రైస్ అయితే చేశాను. సింపుల్ అండి, ఏం లేదు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు అది నేను మీకు ఇలా చేసి చూపిస్తాను. ఫస్ట్‌గా ఒక 2 టమాటాలు, కరివేపాకు, ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ టైం గదా! మా పిల్లలైతే ఎక్కువ టమాటా రైస్, క్యారెట్ రైస్ ఇవే తింటారు. కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం గంటెతోని అలా ఇలా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గినవి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, నేనైతే కొంచెమే కదా పిల్లలిద్దరికీ అని చెప్పేసి కొంచెమే చేశాను. దానికి సరిపోను 2 టమాటాలే కట్ చేశానండి నేనైతే. కొంచెం అందరూ తినాలనుకుంటే కొంచెం టమాటాలు ఎక్కువే కట్ చేసి చేసుకోండి. నేను పిల్లల కోసమని సపరేట్‌గా చేస్తున్నాను కదా, కొంచెమే చేశాను. టమాటాలన్నీ కొంచెం మగ్గిపోయినాయి. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉంటది అల్లం పేస్ట్ వేసుకుంటే. పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెమే చేశాను. కొంచెం కారం వేసుకోండి. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని మొత్తం అలాగా కలుపుకోండి. టొమాటో రైస్‌లో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోండి. చాలా బాగుంటాయి. నా దగ్గర అయితే అవి లేవు, నేనైతే వేయలేదు. పిల్లలైతే మంచిగా తింటారు కదా అని చెప్పేసి ఈరోజు మటుకి మా పిల్లలకి బాక్స్ వచ్చేసి టమాటా రైస్ అండి. చూడండి, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. అలా గుజ్జుగా రావాలి కొంచెము. ఇప్పుడైతే రైస్ వండుకొని మనం పక్కన పొడలా ఇట్లా చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం వేసుకొని అలా కలుపుకోవాలి మొత్తము. చూడండి, మొత్తం అయితే అలా కలుపుకోవాలి. కొత్తిమీర పైన వేసుకోండి. కొంచెము కొత్తిమీర, కరివేపాకున్న పైన వేసుకోండి. పిల్లలు కొంచెం మంచిగా ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా, అందుకని చెప్పేసి నేనైతే కలిపినాను. చూడండి, కొత్తిమీర అయితే అట్లా వేసుకోండి. శుభ్రంగా కడిగి వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మొత్తం అలా కలుపుకోండి. రైస్ ఉంది, కొంచెం మసాలా కూడా వేసుకోండి లాస్ట్లో. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మంచిగా తింటారు లంచ్ టైంలో. బాయ్.